అసలు ఏం నోటీసులు ఇచ్చారు, ఏం ఎఫ్ఐఆర్ అది? అంటే మొన్న ఫిబ్రవరి 1 రోజు ఏదైతే కేసీఆర్ గారి విచారణ ఉన్నప్పుడు మేము కేసీఆర్ గారికి సపోర్ట్ కానీ నందినగర్ కూడా పోలే. తెలంగాణ భవన్ అనేది బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులకు ఒక ఇల్లు లాంటిది. ఆడ నిలబడి మేము సంఘీభావాన్ని తెలుపుతున్నాం. ఎందుకు అనంటే అక్రమంగా ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణను సాధించిన యోధుడు, అటువంటి ఆయన మీద ఇటువంటి నిందలు వేస్తున్న మన చిల్లర చిట్టిగాడు రేవంత్ రెడ్డి చేసే ఒక టైంపాస్ ఏవైతే పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నాడో దానికి అగ్నెస్ట్గా మేము మా తెలంగాణ భవన్లో ఉండే తెలంగాణ భవన్లోనే మేము మా కేసీఆర్కు మద్దతుగా మేము నిలబడి రోడ్డు మీదకి కూడా రాలే. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఆడోళ్ళని ఏమన్నాడు, కోటీశ్వరులను చేస్తా కోటీశ్వరులను పక్కన పెట్టు అని కేవలం నోటీసులు మాత్రం ఇస్తున్నాడు. కోట్లకు దింపుతుండు, పోలీస్ స్టేషన్లకు దింపుతుండు ఆడోళ్ళని. ఇది ఈయన చేసే వ్యవహారం. ఇంకోటి తెలవని ముచ్చట ఏంటంటే, మేము ఇన్ని ఉద్యమాలు ఉన్నాము, ఇంత లాస్ట్ కూడా కాంగ్రెస్ పాలనలో ఉండే, కానీ ఎక్కడ లేనివి అన్నీ ఎట్లా అంటే మొత్తం ఈయన హోమ్ మినిస్టర్ కదా, చదువుకోలేడు కదా, ఈయన దిమాక్లో ఏదొస్తే ఆ బూది అంత పోలీసుల మీద రుద్ది లేని అన్ని సెక్షన్స్ పెట్టిపిస్తుండు. ఒక్కొక్క కేసులలో ఎన్ని సెక్షన్స్ పెట్టిస్తుండే. ఇంకోటి వచ్చేసి ఇవాళ ఫస్ట్ టైం ఎన్ని సార్లు నేను నోటీసులు తీసుకున్నా ఉద్యమం టైంలోనే కానీ ఇప్పుడే కానీ ఎన్ని నోటీసులు తీసుకున్నా ఏ రోజు కనివిని ఎరగని రకంగా పోలీసు వాళ్ళని ఎంత టార్చర్ పెడుతున్నాడు అనేది ఇవాళ అర్థమైంది. ఎందుకు అనంటే ఈరోజు పోలీసు వాళ్ళకు నోటీస్ తీసుకోనికే నేను వస్తే, ఇప్పుడు ఇది నేను ఒక దొంగని కాదు, నేను ఒక మర్డర్ చేయలే, నేను ఒక టెర్రరిస్ట్ని కాదు, కేవలము బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని ఒక కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడ్డానన్న అదొక్కటే నేను చేసిన తప్పుకు అని వీళ్ళు కక్షపూరితంగా. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎదుర్కోవడము రేవంత్ రెడ్డి తరం కాదు, రేవంత్ రెడ్డి అయ్యల తరం కూడా కాదు. కాబట్టి ఏంటంటే కార్యకర్తలను, మెయిన్ ఒక మహిళా కార్యకర్తలని ఈ రకంగా మానసికంగా శోభ పెడితేనే కేసీఆర్ గారికి ఏమన్నా కొంచెమన్నా అదవుతుంది అనే ఒక పిచ్చి థాట్ తోటి ఉన్నారు రేవంత్ రెడ్డి. కేసులు కొత్త కాదు, కొట్లాట కాదు. రేవంత్ రెడ్డి అదే అనుకుంటాడు, కేసులు పెడితే మా నోర్లు నొక్కేస్తాడు అనుకుంటారు, మేము మాట్లాడమనుకుంటారు. దీనికి మించి మాట్లాడిన వాళ్ళం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక రైఫిల్ పట్టుకొని తిరిగినోడివి, నీకే అంత ఉంటే, అడపదడప వచ్చి సీఎం అయినోడివి నీకే అంత ఉంటే, తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం తెగిడ్చిన కేసీఆర్ గారి దళం, కేసీఆర్ గారి సైన్యము మేము ఎంతకు తెగిడుస్తాం. ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని పెట్టినా కానీ ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది, మేము ఎదుర్కొంటాం. ఇంకోటి ఏంటంటే, నాకు ఇందులో నోటీసులు ఇచ్చిండ్రు కదా, ఈ నోటీసు మాకు ఇచ్చిండు. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఎంతమంది ఉన్నారు, మా పిల్లల డీటెయిల్స్, మా హస్బెండ్ డీటెయిల్స్, ఆ నంబర్లు, అంటే ఇంతవరకు ఎంతమంది హోమ్ మినిస్టర్లు ఉన్నా కానీ ఇటువంటి డీటెయిల్స్ తీసుకోలే. ఎందుకంటే నేను ఒక టెర్రరిస్ట్ని కాదు, నేను ఒక దొంగని కాదు, నేను ఏదన్నా ఒక మర్డర్ చేసి రాలేదు. నేను కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలనని చెప్పి ఇంత అరాచకము, ఒక మహిళకు ఇంత అరాచకంగా, అంటే మేము కాకుండా మా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది డీటెయిల్స్ ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుంటారు. అంటే దీన్ని బట్టి ఎంత తెలివి తక్కువడు మన హోమ్ మినిస్టర్, ఎంత అసలు ఎందుకైతామండి మేము ఇన్ని తెలంగాణ గడ్డ మీద పుట్టినాము. ఆయనలాగా ఆంధ్రోళ్ళ కాళ్ళు మొక్కి తెలంగాణను సాధించుకున్న వాళ్ళం కాదు, ఆంధ్రోళ్ళ దగ్గర పోయి తొత్తుల్లాగా మారిన వాళ్ళం కాదు. మేము మా తెలంగాణ గడ్డ మేము ఈ మట్టి మీద పుట్టినాం, ఖచ్చితంగా ఈ మట్టి కోసం కొట్లాడిన వాళ్ళము. మేము ఎక్కడ పోతాం, మేము పుట్టి పెరిగింది ఇక్కడనే కదా. మేము ఇప్పుడున్న పెళ్ళి అయ్యింది ఖైరతాబాదే కదా, ఖైరతాబాద్లోనే ఉంటాను కదా. మా ఓన్ హౌజెస్ ఉన్నా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ అడ్రస్లు ఎందుకు కావాలి, మా పిల్లల అడ్రస్లు ఎందుకు కావాలి? ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, మా ఆడపిల్లల అడ్రస్లు కూడా ఇవ్వాలా, మా ఆడపిల్లల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాలన్నా. ఇంకోటి కొత్తగా ఫోటో తీసుకుంటారు, నిలబెట్టి ఫోటో తీసుకురు. అంటే ఒక దొంగలకు ఎట్లా ట్రీట్ చేస్తారో, ఒక రౌడీ షీటర్లకు ఎట్లా ట్రీట్ చేస్తారో బీఆర్ఎస్ మహిళలకే కానీ బీఆర్ఎస్ అన్న ఒక కార్యకర్త ఎవరున్నా కానీ దొంగలకు ఎట్లా వివరిస్తారో, జోబు దొంగలకు ఎట్లా వివరిస్తాడో మన గుంపు మేస్త్రి. ఎందుకంటే బ్యాగులు మోసేటోడు కదా,
అట్లా అని చెప్పేసి ఆయన మాకు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడే అంశం అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల స్కామ్లు జరిగినాయి, అటువంటి వ్యక్తిని విచారిస్తే తప్పు చేసిన వ్యక్తిని విచారిస్తే మీరెందుకు ప్రొటెస్ట్ చేయడం అని చెప్పి స్కామ్ జరిగిందని ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా? కేవలం నిందలేసి పాలిటిక్స్ డైవర్ట్ చేసుకుంటా మాట్లాడుతున్నాడు తప్ప ఏ రోజన్నా ప్రజా సమస్యల కోసం మాట్లాడిండా, ప్రజా పాలన కోసం మాట్లాడిండా? కేవలం 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి తప్ప దాన్ని నెరవేర్చాలని ఏ రోజన్నా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాఖలా ఉందా? ఏ సభలనన్నా సరే ఇది చేస్తా, ఈ తెలంగాణకు ఈ అభివృద్ధి చేస్తా అని మాట్లాడిండా? అంటే ఒక నిందేసిరు అంతేగాని, ఎందుకంటే రాజకీయం చేయడానికి వస్తలేదు, రాష్ట్రం కోసం మాట్లాడడానికి వస్తలేదు, రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దాలా అనేది వస్తలేదు. ఎందుకంటే కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూస్తుంటే కుక్క బుద్ధి చూపించినట్టు చూపిస్తుండు రేవంత్ రెడ్డి. అంటారు కదా, పకీరుణ్ణి తీసుకొని వచ్చి పాన్పుల వండబెడితే ఆ పొద్దున్న లవంగానే పకీర్తికి కూడా లావ్ అని అంటాడు కదా, అసంటోడు మన రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో అప్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేక ఇబ్బంది జరుగుతుంది మాకు. అధికారులు రాకముందు నిజంగా ఇన్ని అప్పులేనే తెలియదు, కానీ బయటకు వచ్చినాక ఎంతమంది స్కామ్లు చేసినా పేర్లన్నీ బయట తమ్ముడు ఒక మాట, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక నోటీస్ రిలీజ్ చేస్తుంది, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని కట్టేది ఉంది, ఎన్ని చేసే మొత్తం నోటీసు పబ్లిక్లో రిలీజ్ చేస్తుంది కదా. అంటే చదువుకోనోడు కదా, అంత బుద్ధి లేదు, అంత జ్ఞానం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. ఎందుకంటే ఖచ్చితంగా అవన్నీ చూసి కదా నువ్వు మాటలు ఇవ్వాలి, అవన్నీ చూసి కదా నువ్వు ప్రజలకు మాట ఇవ్వాలి. అడపదడప నోటికి వచ్చిన మాటలు తులం బంగారం అంటివి, స్కూటీ లాంటివి 2500 అంటే ఇవన్నీ నీటి మీద బుడగల్లాంటి మాటలు చెప్పి గద్దనైతే ఎక్కి కూర్చున్నావు. కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులను కూడా తొక్కేసి నువ్వు వచ్చినావు. కేవలం ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పైసలు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇవ్వాలి, రాహుల్ గాంధీ చేతిలో మెప్పు పొందాలి, రాష్ట్రాన్ని రాక్షస పాలన చేయాలన్న నినాదంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏం చెప్పాలనుకుంటారు అంటే చాలా మంది మీలాంటి నాయకుల మీద చాలా మంది పైన కేసులు జరుగుతున్నాయి, రోజు వాళ్ళు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు కనీసం వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకుంటున్న పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఎందుకు అనంటే ఈ నోటీసులు మాకు కొత్త కాదు, మేము పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోట్లు కొత్త కాదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఖచ్చితంగా కొట్లాడుకుంటాం. 7 వరకన్నా ప్రజలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మేము 7 వరకన్నా వెళ్తాము. ఇటువంటి నోటీసులు మీరు ఎన్ని పంపినా కానీ, మా మీద కేసులు ఎన్ని పెట్టినా కానీ, మీరు ఎన్ని అరాచకాలు చేసినా కానీ, ఈరోజు ఫస్ట్ టైం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జేబు దొంగలని, ఒక క్రిమినల్ని నిలబెట్టి ఫోటోలు ఎట్లా తీస్తారు, ఒక మొగోళ్ళకి తీస్తారు, అటువంటిది ఒక ఆడపిల్లనైనా నన్ను అట్లా ఫోటో తీసుకొని నా ఇంటోళ్ళ డీటెయిల్స్ పోలీసు వాళ్ళతోటి అడిగిపిచ్చి మరీ రాసుకొని, అంటే మా ఇంట్లో మా బిడ్డలు ఉంటే మా బిడ్డల నంబర్లు కూడా తీసుకుంటారా మీరు? అంటే ఏ రకంగా మీరు హోమ్ మినిస్టర్, పనికిరాని హోమ్ మినిస్టర్, మీకు చేతనైతే తొందరగా రిజైన్ చేసేయండి. మీరు ఇటువంటి నోటీసులు ఎన్ని పంపించినా కానీ మేము భయపడేది లేదు, వెనుకకు తగ్గేదే లేదు.